ఎసెన్షియల్ ఆయిల్ వర్సెస్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో ఈ వీడియోలో చెప్తా, షేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, సోర్స్. అసలు ఈ ఆయిల్స్ ఎక్కడి నుంచి సోర్సింగ్ అవుతున్నాయి. ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసి న్యాచురల్ బేస్డ్ అనమాట. అంటే ప్లాంట్స్ నుంచి ఉంటుంది, రూట్స్ నుంచి ఉంటుంది, ఫ్లవర్స్ నుంచి ఉంటుంది, స్టెమ్ నుంచి కూడా ఉంటుంది. సో ఎసెన్షియల్ ఆయిల్స్ వచ్చేసి ప్యూర్లీ న్యాచురల్. కమింగ్ టు ఫ్రేగ్రెన్స్ ఆయిల్ వచ్చేసి సింథటిక్ ఆయిల్స్, అంటే ల్యాబ్ క్రియేటెడ్ ఆయిల్స్. ల్యాబ్లో వీటి ఫార్ములేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. సెకండ్ పాయింట్, సో ఎసెన్షియల్ ఆయిల్స్ ఆల్రెడీ న్యాచురల్ కాబట్టి వీటి కాస్టింగ్, ప్రైజింగ్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అనేది సింథటిక్ కాబట్టి కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్, అంటే అఫోర్డబుల్గా ఉంటుంది. ఎసెన్షియల్ ఆయిల్ ఫ్రేగ్రెన్స్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా డికేట్ కూడా అయిపోతుంది. అంటే చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా స్మెల్ అనేది పోతుంది. కమింగ్ టు ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్, దీని స్మెల్ వచ్చేసి ఫ్రేగ్రెన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ చాలా లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. అంటే ఎక్కువ కాలం వరకు బాగుంటుంది. నెక్స్ట్ కమింగ్ టు స్టెబిలిటీ వచ్చేసి మనకి ఎసెన్షియల్ ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ ఆయిల్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్రేగ్రెన్స్ ఆయిల్ హీట్లో కూడా చాలా స్టెబుల్గా ఉంటుంది, బట్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది హీట్లో అన్స్టెబుల్గా ఉంటుంది. అంటే ఎక్కువ కాలం వరకు స్టోర్ అయ్యి ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు బెనిఫిట్స్లో వచ్చేసి ఎసెన్షియల్ ఆయిల్స్ నుంచి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ థెరపౌటిక్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. బట్ ఉన్న డోసేస్ కన్నా, అంటే ఉన్న రిక్వైర్మెంట్ ఉన్న క్వాంటిటీ కన్నా ఎక్కువ యూస్ చేయకూడదు. ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా ఇరిటేషన్ అనేది వస్తుంది. సో ఎంత యూస్ చేయాలో అంత డోసెస్ మాత్రమే యూస్ చేసుకోవాలి. కమింగ్ టు ఫ్రేగ్రెన్స్ ఆయిల్లో ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు, జస్ట్ ఓన్లీ ఫ్రేగ్రెన్స్ వరకు మాత్రమే ఉంటుంది. స్కిన్కి కానీ లేకపోతే మన హెయిర్కి కానీ మన యూసేజ్లో కానీ ఎటువంటి బెనిఫిట్ అనేది ఫ్రేగ్రెన్స్ ఆయిల్లో ఉండదు. అండ్ కమింగ్ టు షెల్ఫ్ లైఫ్, మనం ఇప్పుడు ఏ ప్రోడక్ట్ చేయాలి అన్నా సరే ఖచ్చితంగా దాని షెల్ఫ్ లైఫ్ అనేది చూస్తాం, ఎంతవరకు డ్యూరేషన్ ఉంటుంది అని చెప్పి. సో ఎసెన్షియల్ ఆయిల్స్కి, అంటే ఈఓ అని కూడా అంటారు, ఈ ఎసెన్షియల్ ఆయిల్స్కి షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కొంచెం ఉంటుంది కంపారిటివ్లీ ఫ్రేగ్రెన్స్ ఆయిల్కి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ఎక్కువ ఏమైనా ప్రోడక్ట్స్లో కానీ, మెయిన్లీ సోప్స్లో కానీ మనమైతే ఫ్రేగ్రెన్స్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది, ఫాస్ట్గా స్మెల్ అనేది సోప్ నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కంపేర్ టు ఎసెన్షియల్ ఆయిల్స్. సో చాలా ఎక్కువ ప్రోడక్ట్స్, వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్లో మనం వచ్చేసి ఓన్లీ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ యూజ్ చేస్తాం. అండ్ రిక్వైర్మెంట్లో చూసుకుంటే, లాస్ట్లీ అంటే డిమాండ్లో చూసుకుంటే మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ ఓన్లీ లిమిటెడ్ వెరైటీస్ ఉంటాయి, అంటే లిమిటెడ్ సెంట్స్ మాత్రమే ఉంటాయి. అందులో మీకు అందరికీ తెలిసినట్టుగానే లావెండర్, రోస్మేరీ, పెప్పర్మెంట్. సో ఎసెన్షియల్ ఆయిల్స్లో చాలా తక్కువ వేరియంట్స్ ఉంటాయి, చాలా తక్కువ సెంట్స్ ఉంటాయి. బట్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్లో మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు ఎక్కడ చూసినా కొత్త కొత్త సెంట్ అనేది వస్తుంది. సో ఈ రెండింటికి వచ్చేసి మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. సో ఏ ప్రోడక్ట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నా సరే ఫ్రేగ్రెన్స్ ఆయిల్ యూస్ చేస్తే మాత్రం స్కిన్ ఫ్రెండ్లీ, ఎస్పెషలీ వాటర్ సాల్యుబుల్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ మాత్రం యూస్ చేసుకోవాలి, చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ఎసెన్షియల్ ఆయిల్స్, మాకు ఎక్కువ లాంగ్ షెల్ఫ్ లైఫ్ అవసరం లేదు, చాలా త్వరగా యూజ్ చేసేస్తాము అనుకుంటే మాత్రం ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బట్ మీకు లాంగర్గా స్మెల్ అనేది ఉండదన్నమాట, అలా తగ్గిపోతూ ఉంటుంది యూసెస్ కొట్టి. సో ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఎంతైతే లిమిటెడ్ క్వాంటిటీలోనే యూజ్ చేసుకోవాలి, అది ఎక్సీడ్ అవ్వకూడదు. సో ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసి క్వాంటిటీ ఎక్సీడ్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఎక్సీడ్ అయినా సరే ఇరిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఏం ప్రోడక్ట్ చేస్తారో చూస్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో.